హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? దిస్ ఇస్ రష్మి అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రష్మిస్ లైఫ్ స్టైల్ అండ్ క్రియేషన్. అండ్ ఇది లాస్ట్ వ్లాగ్ మా బెంగళూరు సిరీస్కి. ఇందులో 2 క్లబ్ చేశాను నేను. నేమింగ్ సెరమనీది కొంచెం బిట్స్ పెట్టాను అండ్ లాస్ట్ రోజు మేము అక్కడి నుంచి వెళ్తున్నాం కదా, దాని గురించి వ్లాగింగ్ ఇది. సో ఇక్కడ మార్నింగ్ అయితే పూజ చేస్తున్నాము. ఇక్కడ నేమింగ్ సెరమనీ రోజు మా బ్రదర్లో కూర్చున్న తర్వాత మా కో సిస్టర్ అండ్ బేబీ కూడా జాయిన్ అయ్యారు. అండ్ మంగళారతి పట్టినాం అందరం లేడీస్ కలిసి పూజ అయిపోయాక. ఇంట్లో పూజ అయిపోయాక మేము తర్వాత హాల్కి వెళ్ళినాము. హాల్లో ఇక్కడ నేమ్ డిస్ప్లే చేస్తున్నారు అండ్ ద నేమ్ ఈజ్ అవ్యాంష్. బాగుంది కదా నేమ్, యూనిక్గా పెట్టాలని చాలా సర్చ్ చేసి వాళ్ళ పేరెంట్స్ ఇలా డిసైడ్ చేశారు అవ్యాంష్ అని. నైస్ నేమ్. అండ్ ఇది నెక్స్ట్ డే మా ఫ్లైట్ ఉండే 11 o'clockకి. సో మార్నింగ్ 6:30కే మేము స్టార్ట్ అయిపోయాము ఇంట్లో నుంచి. అర్లీ మార్నింగ్ ఫ్లైట్ పెట్టుకోలేదు, ఎందుకంటే మళ్ళీ పిల్లలకు నిద్ర డిస్టర్బ్ అవుతుంది, చాలా హెక్టిక్ ఉంటుంది, ఫ్లైట్ డిలే అవుతుందో ఏమవుతుందో తెలియదు కదా, మళ్ళీ ఎందుకు వాళ్ళకి ట్రబుల్ ఇవ్వాలని చెప్పేసి కొంచెం మార్నింగ్ ఫ్లైట్ తీసుకున్నాము. 11:30ది ఉండే. అండ్ ఇక్కడ అయితే స్టార్ట్ అయిపోయాము మేము. తొందరగా స్టార్ట్ అయిపోయాము 6:30కే, ఎందుకంటే లాస్ట్ టైము బెంగళూరు ఎయిర్పోర్ట్లో చాలా రష్ ఉండుట్లా బ్యాగేజ్ కౌంటర్ దగ్గర మాకు వెయిటింగ్ ఎక్కువైపోయింది అండ్ ఫ్లైట్ వెళ్ళిపోయింది. మళ్ళీ వాళ్ళు లగేజ్ కూడా తీసుకోలేదు. 2 hours బిఫోర్ వస్తేనే మేము లగేజ్ తీసుకుంటాం, లేకపోతే తీసుకోమన్నారు. ఒక 30 minutes 1 hour బిఫోర్ వచ్చినా కూడా తీసుకోము, ఎగ్జాక్ట్లీ 2 hours ముందు ఉంటేనే తీసుకుంటామని అన్నట్టు. అట్లా లాస్ట్ టైం మాకు డబల్ ఛార్జెస్ పడ్డాయి. అందుకే ఈసారి ప్లాన్డ్గా తొందరగా స్టార్ట్ అయిపోయాము, డిలే చేయొద్దని. 6:30కే మేము స్టార్ట్ అయిపోయాము. 11:30కి ఫ్లైట్ ఉంటే అండ్ టైం కంటే ముందే చేరుకున్నాము. అక్కడ తొందరగా వెళ్ళి అన్ని ప్రాసెస్ అంతా ఫినిష్ చేసుకున్నాము. బట్ ఈసారి ఏంటంటే అకాసాలో తీసుకున్నాం కాబట్టి మనకు క్విక్గా కూడా అయిపోయింది అండ్ అక్కడ సర్వీస్ కూడా బాగుంది. అకాసా డౌట్ పడుకుంటే తీసుకున్నాం, కానీ వాళ్ళ సర్వీస్ బాగుంది అండ్ వాళ్ళ మేనేజ్మెంట్ అండ్ స్టాఫ్ కూడా చాలా సపోర్టివ్గా ఉన్నారు. టోటల్గానైతే వాళ్ళ సర్వీస్ నాకు చాలా బాగా నచ్చింది కంపారిటివ్ టు ఇండిగో. అకాసా బాగుంది. నెక్స్ట్ టైం ఎవరైనా ఫ్లై చేసే వాళ్ళు ఉంటే అకాసా ప్రిఫర్ చేయొచ్చు. అండ్ అక్కడ డిలే అయినట్టు కూడా ఎక్కడేం వినపడలేదు. మేము 2-3 hours ఉన్నాం, కానీ అకాసాది ఒక్క ఫ్లైట్ కూడా డిలే అయినట్టు అయితే ఏం అనిపించలేదు. లాస్ట్ టైం మేము బెంగళూరుకి వచ్చేటప్పుడు ముంబై నుంచి ఇండిగో ఫ్లైట్స్ డిలే అయ్యాయి, ఎయిర్ ఇండియా ఫ్లైట్స్ డిలే అయ్యాయి. మళ్ళీ ప్లస్ వాళ్ళు మేనేజ్మెంట్ వాళ్ళ సపోర్ట్ స్టాఫ్ ఒక్కరు కూడా ప్రాపర్గా రెస్పాన్స్ ఇవ్వట్లేదు, ప్రాపర్ అప్డేట్ ఏం ఇవ్వట్లేదు. కౌంటర్ దగ్గర కూడా వచ్చి వాళ్ళు కూర్చోవట్లేదు. మనం అడుగుతాం క్వైరీస్ అంటే కూడా కౌంటర్ దగ్గర ఒక్కరు కూడా అవైలబుల్ లేకుండే. సో కంపారిటివ్లీ అకాసా అయితే నాకు బెస్ట్ అనిపించింది. ఫ్లాగ్ చూసినా పరి ఫ్లాగ్ కనబడుతుంది, గాలి వస్తుంది కదా అందుకే.
నిద్ర వస్తుంది నా పాపకి దిగంగానే నేను ఇంటికి పోతున్నాను అంటే ఎక్కడికి వచ్చినా బేబీ ఎక్కడికి వచ్చింది నిద్ర వస్తుందా ఈ బెంగళూరులో ఇదొక్కటి మన సర్వీసు స్కాన్ బోర్డింగ్ పాస్ అవన్నీ మనమే చేసుకోవాలి దీనికి చాలా టైం కన్జ్యూమింగ్ అనిపించింది లాస్ట్ టైం అయితే మాకు ఫ్లైట్ మిస్ కాలేదు కాకపోతే బ్యాగేజ్ వెళ్ళిపోయింది మీ బ్యాగ్స్ తీసుకోము ఈ ఫ్లైట్లో మీరు ఎక్కొద్దని చెప్పారు అన్నట్టు ఇక్కడ దీనికి టైం వేస్ట్ మళ్ళీ చెప్పరు అలా భాష మనకు రాదు మేము అవసరం లేదు అక్కడ కూర్చోవాలా మేము అవసరం Bye guys. మేము మా గేట్ దగ్గరికి వెళ్తున్నాము అనౌన్స్మెంట్ అయింది గేట్ నెంబర్ చేంజ్ అయిందని సో ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాము ఈరోజు క్రౌడ్ తక్కువ అనిపిస్తుంది అంటే మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు మిడ్ నైట్ అంటే ఎర్లీ మార్నింగ్ 5 o'clock ఫ్లైట్ ఉండే సో మిడ్ నైట్ వచ్చేసినాం కదా అప్పుడు చాలా ఎక్కువ మంది అనిపించింది ఇప్పుడు కంపారిటివ్లీ తక్కువ ఉంది అండ్ ఇండిగో సర్వీస్ అప్పుడు చాలా చెత్తలాగా అనిపించింది ఈసారి అకాస వచ్చింది వీళ్ళ సర్వీస్ బాగుంది అండ్ స్టాఫ్ కూడా హెల్ప్ఫుల్ ఉన్నారు మంచిగా పొలైట్గా ఆన్సర్ ఇస్తున్నారు హెల్ప్ చేస్తున్నారు పేషెన్స్ లెవెల్ ఎక్కువ ఉంది వీళ్ళకి ఇండిగోలో అట్లా కాదు బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉంది ఏంటి తమ్ముడు షూజా దానికి హెల్ప్ కాలేదు మోషన్స్ అవుతున్నాయి వామిటింగ్స్ పాపం ఎందుకురా షూస్ అట్లా చూపిస్తున్నావు ఒక్క రిమార్క్ ఎయిర్పోర్ట్లో కిడ్స్ ప్లే ఏరియా కూడా ఉంది గేట్ నెంబర్ 35 పక్కకి కిడ్స్ ప్లే ఏరియా ఉంది ఏం చేస్తున్నావు లడ్డు The wheels on the bus go round and round, round and round, round and round. Hira. The wheels on the bus go round and round, all through the town. Baby on the bus go, wah wah wah, wah wah wah. People on the bus go up and down. Yes, you can.
కిడ్స్ ఏరియా నుంచి తీసుకొచ్చినామని ఏడుస్తుండే. కిడ్స్ ప్లే ఏరియా ఉండే, అక్కడి నుంచి తీసుకొచ్చినామని ఏడుస్తుండే. పాపం. ఇంకా ఆడుకుంటాడంట. అక్కడ చుట్టూ అందరూ సౌత్ ఇండియన్స్, ఇక్కడ అందరూ మన బొంబాయిలో కనబడుతుంది. అక్కడి నుంచి అందరేమో ఏమైందమ్మా మళ్ళీ అక్కడ పోయినా పరి. ఫైనలీ బై బై టు నమ్మ. బై బాయ్, సీ యూ అగైన్. ఏ షూస్ తోటి చెప్తారా? మంచి చెప్పు, చెప్పురా మళ్ళా. అది చెప్తే ఏంటది? సీట్ నెంబర్ ఏంటిదమ్మా మనది? టోటల్ 5 మెంబర్స్. థ్యాంక్ యూ. సీట్ నెంబర్ ఏంటి చూడు. ఏం పడేసిన ఇంకా వెనక పోవాలి. 25 వెనక పోవాలి. ఇంకా 25 బాగా వెనకకు వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. వాష్రూమ్కి దగ్గర ట్రైన్లలో చూసుకుంటే చూడు. ఇంకా ఇంకా ఒక లైన్. మరి అయ్యో ఫేస్ ఎందుకు రద్ద పెట్టిను? ఏమైంది? ఓకే, సే బై టు బెంగళూరు. సీ యూ ముంబై.
ఫైనలీ ముంబైలో ల్యాండ్ అయిపోయాము సేఫ్గా. సో వెల్కమ్ బ్యాక్ టు ముంబై వ్లాగ్స్ ఫ్రమ్ హియర్. సో మా ట్రిప్ అయితే అయిపోయింది, సేఫ్గా కంప్లీట్ చేసుకున్నాము. ఫ్లైట్లో ఎక్కంగానే కొంచెం భయం ఉంటుంది మనం సేఫ్గా రీచ్ అయ్యే వరకు. మొత్తానికైతే 1 hour జర్నీ తర్వాత సేఫ్గానే రీచ్ అయిపోయాము. సడన్గా దాన్ని తీడుస్తున్నాను, నేను వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు ఏదో ఒకటి అవుతుంది మా దాన్నికైతే. ఓకే, అండ్ ఇక్కడ బయటకు వచ్చేసి ఇక బ్యాగేజ్ కౌంటర్ దగ్గర బ్యాగ్ పిక్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోవడమే. ఓకే సార్. వస్తుంది. వెల్కమ్ బ్యాక్ టు ముంబై. బాగా పని చేస్తుంది పరి నా బ్యాగ్ పట్టుకొని. వెల్కమ్ బ్యాక్ టు ముంబై పరిగ్యా. నిద్ర వస్తలేగా? యు ఆర్ నాట్ ఫీలింగ్ స్లీపీ? ఓకే, ఇంటికి పోయి వండుకోవాలి ఇక. ఓకే, ఇలా డే అంతా. నీ ఫ్రెండా? అచ్చా, అక్కడ ప్లే జోన్లో. ఓకే ఓకే, మన బ్యాగేజ్ కలెక్ట్ చేసుకోవాలి. ట్రాలీ తెచ్చుకోపో, ట్రాలీ తీసుకురాపో. ఏంటిదంట? మళ్ళా కూర్చుంది. బ్యాగ్ సైడ్ పెట్టాను నువ్వు. అయిపోయినాయి ఇక. చలో పారా పారా, అటు పోవాలి. మమ్మీ వాష్రూమ్ ఇట్లా పోయేది ఉందా? వాళ్ళు ఎవరైనా వస్తారు కదా కొత్త వాళ్ళు, వాళ్ళకు కూడా పికప్ ఉంటుంది కదా, ఒకరు తెలిసిన వాళ్ళు లేకుండా. లేదు, పోదాం ఇక. ముంబై T1 ఎయిర్పోర్ట్. ముంగట చూసుకుంటున్నాడు. క్యాబ్ బుక్ అయింది, క్యాబ్ కోసం వెయిటింగ్. ఎండ మండుతుంది మన ముంబైలో. ఎండ మండుతుంది. మా క్యాబ్ వచ్చింది ఫైనలీ.
అయితే క్యాబ్ ఎక్కేసాము. ఇక ఇంకో 1 అవర్లో ఇంట్లో ఉంటాము. అండ్ ఈ వ్లాగ్ నేను ఇక్కడనే ఎండ్ చేస్తున్నాను. దట్స్ ఇట్ ఫర్ దిస్ వ్లాగ్ అండ్ దట్స్ ఇట్ ఫర్ దిస్ బెంగళూరు సిరీస్. ఇది అయిపోయింది. ఇది అయిపోయినాక నెక్స్ట్ మేము భద్రాచలం వెళ్ళాము. ఆ వ్లాగ్స్ వస్తాయి. యాక్చువల్లీ అది దీనికంటే ముందు ఉండే, కానీ ఇది మధ్యలో వచ్చేసరికి ఇవి తొందరగా ఫినిష్ చేసుకున్నాను నేను. అది కొంచెం లెంతీగా ఉంటాయి ఆ సిరీస్ అని. సో ఇది ఫస్ట్ ఫినిష్ చేసుకున్నాను. And I hope you guys enjoyed. I hope you guys have watched till end. Thank you so much for watching till end. And మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. అండ్ ఆల్సో కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అండ్ బెల్ ఐకన్ కూడా క్లిక్ చేయండి, సో దట్ నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా ఫర్దర్ నోటిఫికేషన్ వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ. బాయ్ గాయ్స్, వి లవ్ యూ. Bye guys, we love you.